నమస్తే నేను చక్రి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి సరికొత్త ట్రెండ్స్ను విశ్లేషించే వినూత్న కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ పార్టీల నిర్ణయాలకు పునాది పార్టీ హెడ్ క్వార్టర్స్. వివిధ పార్టీల కార్యాలయాల నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, నిర్ణయాల సమాహారాన్ని మీ ముందు ఉంచేందుకు రాజ్ న్యూస్ ప్రయత్నిస్తుంది. పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమంలో నేతల వ్యూహాలు, తెర వెనుక జరిగే లోగుట్టును ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార యంత్రాంగంపైన మంత్రుల అసంతృప్తి వ్యక్తమవుతుంది. శాఖల వారీగా పూర్తి సమాచారం అందించడం లేదని, అసెంబ్లీలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడంలో అధికారులు విఫలమవుతున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందస్తు ప్రిపరేషన్ లేకుండా అధికారులు హాజరవడం వల్ల మంత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతర్గత చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వ విపుల పనితీరుపైన కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడంలో సమన్వయం లోపించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిణామాలపైన ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కీలక శాఖలో మార్పులు ఉండవచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార యంత్రాంగంపైన మంత్రుల అసంతృప్తికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, అసెంబ్లీ సమావేశాల సమయంలో అధికార యంత్రాంగంపైన మంత్రుల అసంతృప్తికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారుల తీరుపై కూడా మంత్రులు కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శాఖల వారీగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు అడుగుతున్నటువంటి అన్ని ప్రశ్నలకు వాటికి సంబంధించినటువంటి నివేదికలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు పక్కన ఉన్నటువంటి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ శాఖల విభాగాలకు చెందినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అధికారులు సరైనటువంటి నివేదికలు ఇవ్వకపోవడంతో మంత్రులు సరైనటువంటి సమాధానాలు, ప్రతిపక్ష నేతలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాచారము, అదేవిధంగా నివేదికలకు సంబంధించిన విషయాలపై కూడా కొంత లెక్కలు తేడా రావడంతో అటు మంత్రులు అధికార యంత్రాంగంపై కూడా కొంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 8 రోజుల నుంచి కూడా ఇదే తీరు మాత్రం అసెంబ్లీలో కొనసాగుతుంది. ప్రతిపక్షంగా ఉన్న ప్రధాన అధికార పార్టీ నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేతల మధ్య పొలిటికల్ వార్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇక గడిచిన 7 రోజుల నుంచి కూడా ఇదే సంఘటన అసెంబ్లీ వేదికగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకళ్ళ లెక్కలు చూపితే మరొక లెక్కలు తప్పుడు లెక్కలు చూపుతున్నారంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా అధికార తీరుపై కూడా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతున్నట్టు కూడా కొంత అధికార యంత్రాంగంపై కూడా మంత్రులు అయితే కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రము గడిచిన 8 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. దీంతో పాటు ఇక విప్పులకు సంబంధించిన విషయంలో కూడా సరైనటువంటి నివేదిక ఇవ్వకపోవడంతోనే అటు ప్రతిపక్ష నేతలకు, అది బీఆర్ఎస్కి బీజేపీకి సరైనటువంటి కౌంటర్ ఇవ్వకపోవడం కూడా అటు విప్లకు సంబంధించిన విషయంలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. విమర్శలు కూడా తలెత్తున్నాయి. అల్టిమేట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ప్రతిపక్ష నేతలకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాయి. ఈ రోజు కూడా అదే తీరు జరిగింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అధికార పక్షం నేతలపై, మంత్రులపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఖండించడంలో ప్రధానంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మరోవైపు విప్లు కూడా కొంత జాప్యం వహించారు. తర్వాత అల్టిమేట్గా మళ్ళీ ముఖ్యమంత్రి నేరుగా సభలోకి ఎంట్రీ కావడం, ఆ తర్వాత మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నేతలు మొత్తం కూడా నోరు మూయించే ప్రయత్నం చేశారు. దీంతో సభ కొంత తీవ్ర గందరగోళం అయితే నెలకొంది. అయితే అధికార యంత్రాంగం సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతోనే ఈ జాప్యం జరుగుతుందంటూ కూడా మంత్రులు అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. చక్రి, అయితే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడంలో సమన్వయం లోపించిందనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. సునీల్, ఈ పరిణామాలపైన ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కీలక శాఖలో మార్పులు ఉండవచ్చన్న చర్చ కూడా నడుస్తుంది. రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ సాగుతుంది సునీల్ దీనిపైన? ఖచ్చితంగా చక్రి, ఎందుకంటే రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఈ బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత శాఖాపరమైనటువంటి చర్యలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమైన కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే శాఖాపరమైనటువంటి విషయంలో కొంత అలసత్యం వహించడం, అదేవిధంగా శాఖలో కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో శాఖల్లో కొంత సమన్వయం లోపించడం, అధికారులకు మరోవైపు అటు మంత్రులకు కొంత గ్యాప్ రావడంతోనే ఈ సమస్య తలెత్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలపై కూడా
కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునే ఉంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ శాఖల్లో కొంత మార్పులు కూడా చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది అధికారులను కూడా తప్పించే ప్రయత్నం చేశారు. ఆ ప్లేస్లో కొత్త వారిని నియమించారు. కానీ కొత్త వారు ఎన్నికైన తర్వాత కొంత ఇబ్బందులు మాత్రం అటు శాఖలో కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ముఖ్యంగా విప్లు కూడా అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతలకు విప్లు ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ విప్లు కూడా సరైనటువంటి కౌంటర్ ఇవ్వకపోవడంతోనే కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత విప్ల తీరుపై కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అల్టిమేట్గా మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితేనే సభలో ప్రతిపక్ష నేతలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి రావాలా, ఖచ్చితంగా మిగిలినటువంటి మంత్రులు కావచ్చు, మిగిలినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎందుకు సరైనటువంటి కౌంటర్ ఇవ్వడం లేదంటూ కూడా ముఖ్యమంత్రి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటూ మొత్తం మీద 8 రోజుల సభ రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు కూడా మళ్ళీ ఇదే తరహాలో కూడా కొనసాగుతుంది. ఈరోజు వాడివేడిగా ఈరోజు అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా కొంత అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొంత ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి ఎంటర్ కావడం, మళ్ళీ వారందరూ కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో ఈ యొక్క సమస్య మొత్తం కూడా పూర్తిగా సద్మతిగా అయినప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ కమిటీని ఖచ్చితంగా వేయాల్సిందే. హౌస్ కమిటీలో అటు మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి, అతను మైనింగ్ సంబంధించిన విషయాలపై కూడా ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా ఇప్పటికీ అటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము మొత్తం అంటే 2014 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి అక్రమ మైనింగ్స్ కావచ్చు, మైనింగ్ ఈ టెండర్లకు సంబంధించిన విషయాలు కూడా సిబిసిఐడి చేత ఎంక్వైరీకి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఆ సిబిసిఐడి ఎంక్వైరీ రిపోర్ట్ మొత్తం కూడా మళ్ళీ చర్చ జరుపుతామంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్, ప్రతిపక్ష నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మాత్రం ఈరోజు కనబడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో పార్టీ బలోపేతంపై